అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంటే మీరు చిన్నప్పుడు చెస్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో కెరీర్ సక్సెస్ఫుల్గా, అంటే మీరు ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఉమెన్గా? అంటే ఇప్పుడు చెస్ ప్లేయర్గా ఉన్నప్పుడు అవనివ్వండి, ఇప్పుడు అవనివ్వండి, ఏంటంటే ఒక రోల్ మోడల్ అంటూ ఒక పర్సన్ అంటూ అలా కాదండి. ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ పీపుల్ ఇన్ లైఫ్, అంటే ఇట్ క్యాన్ బీ మై టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మై కో స్టార్స్లో పెద్ద స్టార్స్ అవ్వచ్చు, లేకపోతే అంటే దెన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ లైఫ్లో ఉన్న స్ట్రాంగ్ విమెన్ ఆర్ ఈవెన్ మెన్ ఫర్ దట్ మ్యాటర్ క్యాన్ మోటివేట్. ఏంటంటే వాళ్ళు చేశారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేశారు. సో మనం కూడా మనం అనుకున్నది వాళ్ళలాగా వాళ్ళు డాక్టర్ అయ్యారు, బాగా పెద్ద డాక్టర్ అయ్యారు కాబట్టి మనం డాక్టర్ అవ్వలేము కదా, బికాజ్ మన ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు మన దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనే మోటివేషన్, అది డిఫరెంట్ పీపుల్ నుంచి మల్టిపుల్ ఫేజెస్లో మల్టిపుల్ టైమ్స్. ఎందుకు అవసరం లేదు, ఇప్పుడే నా ఫోన్ ఓపెన్ చేస్తే ఏదో యూట్యూబ్లో వచ్చింది అనుకోండి, ఐ మే గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ దట్ పర్సన్ కూడా. ఆ పర్సన్ నాకంటే యంగ్ అవ్వచ్చు, ఇప్పుడే ఆర్ నో ఎక్స్పోజర్ అవ్వచ్చు, అసలు నో ఎక్స్పోజర్ ఉన్న పర్సన్ కూడా అవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా మనల్ని మోటివేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్తో, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని. నేను చాలాసార్లు మోటివేట్ అయ్యి నాకు నచ్చిన పాయింట్స్ని తీసుకున్నవి కూడా ఉన్నాయి. అంటే మీరు ఎక్కువ మోటివేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే, ఎవరిని ఎక్కువ ఇన్స్పిరేషన్గా అలా ఒకళ్ళని లేదండి. అండ్ ఆల్సో నేను అంటే నేను కావాలని దాని ఏదో మోటివేషన్ కోసం ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా ఒక పాయింట్ నచ్చుతుంది ఒక పర్సన్లో, కానీ ఇది భలే చెప్పారు, ఇది చాలా బాగుంది అని అప్పుడు అది తీసుకుంటాం. వాళ్ళు అంటే మనకి మన సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడు నాకు ఫ్యామిలీ గురించి ఎవరైనా ఒక మోటివేషనల్గా వాళ్ళు చేసినది, లేకపోతే వాళ్ళు ఏదో కావాలని క్లాస్ కూడా పీకాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్సే చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళు గోయింగ్ త్రూ ఫేజే చెప్పుండొచ్చు, కానీ అది నాకెక్కడో దట్ మే హెల్ప్ అనుకోండి, తీసుకుంటాను. బికాజ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ అంతే. దానికి స్పెషల్గా నన్ను ఏం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇలా చేయండి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఎనీథింగ్ గుడ్, టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీబడి, అది ఎవరైనా పర్వాలేదు. రేపు పొద్దున్న సంబడి హూ ఇస్ ఈవెన్ చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా దే కెన్ మోటివేట్. అంటే లయ గారు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నారు, సినిమాలకు అందుబాటులో ఉన్నారు, అంటే క్యారెక్టర్ నచ్చితే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారంటే కొంత మిస్కమ్యూనికేషన్, మీరు అన్నట్టు అమెరికా వెళ్ళిపోయారని, అక్కడ ఉంటున్నారని, ఈ సినిమా సో దీని మీద ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఇస్తారా మీరు? నేను ఇక్కడే ఉన్నానండి, నేను ఇక్కడే సినిమాలు చేయడానికే మా ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకొని ఐఎమ్ హియర్. నేను ఇక్కడే ఉన్నాను ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను నా అప్డేట్స్ అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉన్నాను. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యుఎస్ అప్డేట్స్ కూడా పెడుతున్నాను. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ కీపింగ్ ప్రజెంట్ అప్డేట్సే పెడుతున్నాను, సో లైవ్ అప్డేట్సే పెడుతున్నాను. సో ఐఎమ్ హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, అండ్ అది జస్ట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఐ కెన్ డూ. సో నేను వెరీ మచ్, అంటే ఈ అపోహ వద్దు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్, ఒక కాల్ చేయండి, రైట్, ఒక కాల్ చేయండి, ఒక ఫైండ్ అవుట్ చేయండి, మేనేజర్ ఉన్నారు, నేనున్నాను. సో అదర్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళనైనా అడగండి, యూ విల్ కమ్ టు నో. సో జస్ట్ డోంట్ అజ్యూమ్ థింగ్స్. అది వెరీ హార్డ్ టు కమ్యూనికేట్. నేను ఎక్కడ ఉన్నాను ఎవ్రీ టైమ్ అనేది కమ్యూనికేట్ చేయడం చాలా కష్టం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఎవ్రీబడి దట్ మీరు అజ్యూమ్ చేసుకోవద్దు. ఏమైనా ఉంటే ఒక కాల్ చేస్తే నేను ఎక్కడున్నాను, ఏం చేయగలనా లేదో కూడా చెప్పేస్తాను. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది ఇప్పుడు? అంటే మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి క్యారెక్టర్ ఇంకా చేయాలని ఉందా? మీరు అనుకునే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే? చాలా ఉన్నాయండి. ఐ థింక్ ఏంటంటే బేసిక్లీ ఎనీథింగ్ దట్ హ్యాస్ గుడ్ వర్క్. అసలు ఇప్పుడు చాలా గుడ్ వర్క్ జరుగుతుంది అండి. ఎన్ని ఛానల్స్ వచ్చాయి, ఎన్ని వెబ్ సిరీస్ వచ్చాయి, ఎన్ని ఓటీటీ ఫిల్మ్స్ వస్తున్నాయి, ప్లస్ మూవీ థియేటర్ రిలీజ్డ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో దేర్ ఇస్ వర్క్ ఎవ్రీవేర్. టీవీ షోస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు డూ. సో ఇన్నిట్లో అంటే ద
ద యూనిక్ వన్స్, నేను ఎప్పుడు చేయనివి కానీ యూనిక్గా ఆల్సో అలాంటి క్యారెక్టర్సే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్గా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా డిఫరెంట్ వర్సటైల్ రోల్స్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు డూ, అంటే ఐ డోంట్ వాంట్ బి సేయింగ్ నేను ఇదే అని చెప్పాలనుకోవట్లేదు. సో సంథింగ్ స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మంగపతి గారు అది ఆ సినిమాలో. సో దట్స్ ఇస్ అ స్ట్రాంగ్ రోల్, దట్స్ అ డిఫరెంట్ రోల్, అది ఆల్ టుగెదర్ ఫర్ శివాజీ గారు. అలాగే నాకు కూడా ఏదైనా సంథింగ్ డిఫరెంట్ అండ్ అ స్ట్రాంగ్ పవర్ఫుల్ రోల్, అది దట్ క్యాన్ బీ ఇన్ ఎనీ ఫామ్, బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ రూరల్ కల్ట్ క్యారెక్టర్స్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా న్యాచురల్గా, అంటే హీరోయిన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్, కానీ డివోషనల్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు, సో ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి, చాలా ఉంది. యాక్చువల్లీ అంటే నేను ఒక్క సినిమా ఏదో భక్తురాలుగా, అంటే మళ్ళీ అమ్మవారేమో రోల్లో అయితే, దేవి రోల్లో అయితే మన విజయశాంతి గారు చేసినవి ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు కాలంలో తీస్తున్నప్పుడు అదే సినిమాలు చాలా న్యాచురల్గా, చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా తీస్తున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ బేసిక్లీ. సో అదే చూస్తున్నాము ఏమవుతుంది అనేసి. దట్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ టైం కలిసినప్పుడు మేబీ ఐ గెట్ మోర్ క్లారిటీ. అంటే యాక్చువల్ తెలుగులో మీరు ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అని అదర్ లాంగ్వేజ్, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది తెలుగు సినిమా. సో అదర్ లాంగ్వేజ్ నుంచి ఆఫర్లు రావాలి, సో అదర్ లాంగ్వేజ్లు కూడా చేయాలి సినిమాలని ఉందా మీకు? డెఫినెట్లీ అదర్ లాంగ్వేజ్లో డెఫినెట్లీ అంటే ఇట్ విల్ హెల్ప్, అంటే వస్తాయి బికాజ్ మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్ దాట్. సో నేను ఇదివరకు చేసినా కూడా అది సంహౌ పెద్ద స్టార్స్తోనే చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడైనా అంటే ఇప్పుడు మనకి సక్సెస్కి పెద్ద సినిమాలా చిన్న సినిమాలా అని లేదు, అన్ని రకాల సినిమాలు దే ఆర్ వాచింగ్, బాగుంటాయి, వాచ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వై గుడ్ కంటెంట్ ఉన్న ఏదైనా ఐ వాంట్ టు డూ. అది కూడా ఏంటంటే అదర్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్లోర్ అయ్యి ఒకసారి అయితే కనుక దెన్ ఐ విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు పిక్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్, చూడాలి. ఇప్పుడు అంటే తెలుగులో చాలామంది హీరోయిన్లు ఉన్నారు, ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మీకు ఎక్కువగా అంటే ఎవరిని బాగా అబ్జర్వ్ చేశారు? ఎవరి సినిమాలు అంటే ఎక్కువగా? లేదండి, ఎవ్రీబడి, మెన్ అండ్ ఉమెన్ అండ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సో గుడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే సడన్గా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. రాధికా గారిది ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సో అసలు అమేజింగ్, అసలు వాట్ ట్రాన్స్ఫర్మేషన్, ఆవిడ ఎంత ప్రిటీగా ఉండి అంత డీ గ్లామర్లో ఆ ఏజ్లో దట్ స్టిల్ అట్రాక్ట్స్ పీపుల్. అంటే దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఆయన అవనండి, అలాగే జగపతి బాబు గారు పెద్దిలో ఆయన అసలు దట్ ఈస్ ఆయన అని ఎవరు చెప్పలేకపోయారు. నేను ఆయన అది ఫోటో చూపించినప్పుడు నేను ఆయనతో సినిమానే చేస్తున్నాను, ఆయన నాకు డైరెక్ట్గా చూపించినప్పుడు ఇది ఎవరు అంటే కూడా సార్ ఇది ఎవరు సార్ ఇది నేను గుర్తుపట్టలా, ఆయనే నాకు చూపించినా కూడా నేను గుర్తుపట్టలేదు. ఆయన ఐ హ్యాడ్ ఇనఫ్ టైమ్ టు లుక్ కేర్ఫుల్లీ అని అంతా కూడా ఆయన కూడా గుర్తుపట్టలేదు. ఆయన నేనంటే నేను షాక్ అయిపోయాను, సార్ మీరు అసలు అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇదంతా నైస్. అంటే అది వీళ్ళు వాళ్ళు అని ఏం లేదండి, అమేజింగ్ వర్క్ చేస్తున్నారు ఎవ్రీవన్. దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు డూ ద బెస్ట్. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు, బట్ దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు గుడ్ వర్క్. సో అందరూ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అంటే మీరు చెప్పిన లిస్ట్ చెప్పాలంటే అందరూ ఆ లిస్ట్లో ఎలిజిబుల్గానే ఉంటారు. కొంతమంది ముందు ఉంటారు, కొంతమంది వెనక ఉంటారు.